నా పేరు టెమూజియన్ అండి. నేను మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. మాది నేటివ్ ప్లేస్ అమలాపురం. నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది. అది 7 years బ్యాక్ అయ్యింది. 7 years నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది తను. ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా, క్రూయల్‌గా ఒక టైప్‌లో నాకు అస్సలు సూట్ అయ్యే టైప్‌లో బిహేవ్ చేయకుండా, నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం, అలాగా చాలా సైకోటిక్‌గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు నేను ఒరిస్సాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొన్నాళ్ళు చేశాను. ఒరిస్సా నుంచి ఇప్పుడు హైదరాబాద్‌కి 2 years బ్యాక్ వచ్చాను. 2.5 years బ్యాక్ వచ్చాను. సో, అప్పటి నుంచి ఇంకా నన్ను ఇంకా ఎక్కువైపోతుంది నాకు టార్చర్. ఇంకా ఏ రకంగా అంటే 1.5 year బ్యాక్ నన్ను ఏదో ఒక చిన్న రీజన్‌తో చూడండి ఎలా ఇచ్చేసిందో. ఇది 1.5 year బ్యాక్ నాకు అయిన ఇంజురీస్. సో నేను ఆ 1.5 year బ్యాకే ఒకసారి పోలీసులను అప్రోచ్ అయ్యాను. ఆల్వాల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాను. అప్పుడు కంప్లైంట్ రాశాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే జెంట్స్‌కి సెక్షన్స్ ఏమీ లేవమ్మా, జెంట్స్‌కి సపోర్ట్ చేయడానికి ఏం సెక్షన్స్ లేవు. అదే ఇప్పుడు సో నువ్వు కేసు పెట్టినా అది చెల్లదు. అదే గనక లేడీస్ గనక ఒక్క మాట చెప్తే, మీ ఆవిడ కనుక వచ్చి ఒక్క మాట చెప్తే మాత్రం నిన్ను లోపలేయడానికి సెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు. సో వాళ్ళు అప్పుడు ఇంకా అలా చెప్పి అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా తప్పదు అని అనేసి పంపించేస్తే నేను సరే అని చెప్పేసి ఇంకా నాకు ఫేవరబుల్గా లేదు అని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళిపోయాను. వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అలాగే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. ఇంకా మళ్ళీ 6 months బ్యాక్ మళ్ళీ ఒకసారి ఇలాగే నాకు కొట్టింది, ఇంజరీస్ చేసింది, నన్ను టార్చర్ పెడుతూనే ఉంది. ప్లస్ మాకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు మోస్ట్లీ ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ప్రజెంట్ కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా వాడికి నాకు ఎక్కువ కమ్యూనికేషన్ కూడా రానివ్వదు. మిస్కమ్యూనికేషన్ అవుతూనే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో తన వల్ల. సో ఇప్పుడు 6 months బ్యాక్ కూడా మళ్ళీ బ్యాట్ తీసుకుని కొట్టడం అవి ఇవి చేస్తున్నాను. పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బ్యాట్తో వాటితో కొట్టడం. ఇంకా రీసెంట్ గా ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్ అవి వేశాను. వేస్తే ఈ రిజిస్టర్ పోస్ట్ చేశాను. ఈ విషయం మరి తనకు ఎలా తెలిసిందో తెలిసింది. సో అవి మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు నన్ను మళ్ళీ నైఫ్ ఉంటుంది కదా, కిచెన్ నైఫ్ ఉంటుంది కదా, ఆ కిచెన్ నైఫ్ తీసుకుని నన్ను ఇక్కడ ఇంకా ఇక్కడ అటాక్ చేసింది. మరి అది కూడా ఇప్పుడు నేను ఇంకా తట్టుకోలేక ఇంక మళ్ళీ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యాను. పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే ఇప్పుడు నాకు అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇచ్చారు. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, కేసు ఫైల్ చేయండి అని అంటే మాత్రం అమ్మాయి రావాలి, అమ్మాయి వస్తే, అమ్మాయి చెప్తే అప్పుడు అమ్మాయి వస్తేనే అప్పుడు మేము కేసు స్టార్ట్ చేస్తామని అన్నారు. నేను అదే అడిగాను, ఏంటి సార్ అది కాదు, ఇది అటెంప్ట్ టు మర్డరే కదా, ఆల్మోస్ట్ ఇది అటెంప్ట్ టు మర్డర్ అయినప్పుడు మరి మీరు ఇంకా అమ్మాయి వచ్చే వరకు వెయిట్ చేస్తాను అది ఇది అంటున్నారు ఏంటి అంటే, మరి మేము ఏం చేయలేము, ఆ అమ్మాయి 2 days తర్వాత వస్తుంది అని అప్పుడు వచ్చినప్పుడే ఇంకా అన్ని స్టార్ట్ చేస్తాము అని అంటున్నారు. మరి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తను నన్ను అటాక్ చేసింది, అటాక్ చేసి ఇలాగా ఇంకొకటి సారీ నా బైక్ కీస్, కార్ కీస్, ఇంటి కీస్ అన్ని తీసేసుకుని కాలేజ్కి వెళ్ళిపోతాను. అంటే నిన్న కాలేజ్ వర్కింగ్ డే, సో లాస్ట్ వర్కింగ్ డే తనకి. సో తను అలా వెళ్ళిపోయి కీస్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఎలా, నువ్వు బయటకు ఎలా వెళ్తావో చూస్తాను అది ఇది అంటుంది. పైగా మొన్న ఏమన్నదంటే సండే నీ సంగతి చూస్తాను, మా పెద్దవాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, నేను పిలిపిస్తున్నాను మనుషుల్ని, సో నీ సంగతి తేల్చేస్తాను సండే అన్నట్లు మాట్లాడింది. ఇవన్నీ ఇంకా భయపడి నేను ఇంకా ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే ఇప్పుడు చెప్పాను కదా మీకు, అలాగా ఈ వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయికి ఫోన్ చేసి పిలుస్తాము అని అన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. చేస్తే తను ఏమైనా రెస్పాండ్ అయిందంటే నేను మండే వస్తాను అని చెప్పింది. మండే వస్తాను, మండేనే నేను అన్ని మాట్లాడతానంటే పోలీసులు కూడా నాతో అదే అన్నారు. ఇంకా సార్ మీ వైఫ్ మండే వస్తుందంట, సో మేము మండేనే మాట్లాడతాం అని అంటున్నారు. సార్ నాకు కావాల్సింది ఏంటంటే, నేను ఇంకా దెబ్బలు తింటూ ఈ ఇంట్లో ఉండలేను కాబట్టి, తన డామినేషన్లో నేను ఉండలేను కాబట్టి నేను బయటికి రావాలనుకుంటున్నాను, సేఫ్గా సెక్యూర్గా బయటికి రావాలనుకుంటున్నాను. అలాగే తన మీద యాక్షన్ తీసుకోవాలి. నన్ను కొట్టినందుకు, నన్ను ఇన్నాళ్ళు పెట్టిన మానసిక క్షోభకి తన మీద యాక్షన్ తీసుకోవాలి. సో ప్లీజ్ ఈ విషయంలో మీరు ఏం చేయగలరో హెల్ప్ నాకు అది చేయండి ప్లీజ్. ఇదే నా రిక్వెస్ట్. నాకు ఫస్ట్ తను నన్ను కొట్టిన దానికి, ఇన్నాళ్ళు నాకు పెట్టిన టార్చర్కి తన మీద కేసు అయితే ఫైల్ చేసి సరైన యాక్షన్ తీసుకోవాలి. తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది అది చట్టం.
వాళ్ళు చూసుకుంటారు, పోలీసులు ఇంకా కోర్టులు వాళ్ళు చూసుకుంటారు. సో ఆ యాక్షన్ అయితే తీసుకోవాలి తన మీద. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఆ ఇంట్లోంచి సేఫ్టీగా బయటికి రావాలి తన దగ్గర నుంచి. తను ఒకసారి అయితే ఏం ఇన్సిడెంట్ అయిందంటే నన్ను లాక్ చేసేసి ఇంట్లో రూమ్ లో తలుపేసేసి, అప్పటికి తన వర్కింగ్ ఉమెన్ కూడా కాదు, నేను కాలేజ్కి బయలుదేరుతుంటే నన్ను ఇంట్లో ఒక బెడ్రూమ్ లో లాక్ చేసేసి తను సైలెంట్ గా బయట ఉండి చాలాసేపు కాలేజ్కి లేట్ చేసి కాలేజ్లో నేను మాట్లాడేలా చేసింది. ఇదేంటి అని అడిగితే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, ఇది నేను చేయగలిగే పవర్, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అని చెప్పేసి. నేను నిన్నే బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చాను కానీ కట్టుబట్టలతో వచ్చానండి బయటికి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కాదండి, నేను రెంట్ కొంటున్నాను. నేను ఇప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చాను. నేను అట్లీస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను వేరే జత బట్టలు తెచ్చుకోవాలనుకున్నా కూడా నాకు భయంగా ఉంది ఇంటికి వెళ్దామని. నేను పోలీసులను అడిగాను నిన్న, సార్ నాకు ఎవరినైనా కొంచెం ఎస్కార్ట్ తోడిచ్చి పంపించండి, నేను బట్టలన్నా తెచ్చుకుంటాను. ఎందుకంటే మీరుంటే జనరల్ గా తను వేరేలా బిహేవ్ చేస్తుంది, బయట వాళ్ళు ఉంటే తను చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తుంది, కానీ నేను ఒక్కడనే ఉంటే తను వేరుగా బిహేవ్ చేస్తుంది. సో నేను అదే అన్నాను, నేను తన దగ్గరికి ఇప్పుడు వెళ్ళి లాక్ అవ్వలేను, నేను బయటకు వస్తాను. సో బయటికి రావడానికి నేను నా బిలాంగింగ్స్ అన్ని తెచ్చుకోవడానికి నా కార్ కీస్, బండి కీస్, ఇంటి కీస్, ఇంకా నా ల్యాప్టాప్, ఇంకా నా బట్టలు అన్ని తెచ్చుకోవడానికి నాకు ఎవరినైనా ఎస్కార్ట్ ఇవ్వండి అంటే పోలీసులు ఏమన్నారంటే, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు కదా మీకు సెక్యూరిటీలు అవి ఇవ్వడానికి అని. ఇంకా అందుకనే నేను ఇలాగే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అనుమానం సార్. ఏంటంటే నేను కాలేజ్లో 4 o'clock కనుక కాలేజ్ అయిపోతే నేను ఇంటికి రావడం తను చూస్తుంది. ఇంటికి రావడానికి మాక్సిమం 1/2 hour, 4:30 కల్లా ఇంట్లో ఉండాలి. ఎందుకు ఇంట్లో లేవు, 4:30 కల్లా ఇంట్లో లేవు, ఏం చేసావు, ఈ 1/2 hour ఏం చేసావు, ఎక్స్ట్రా టైం ఏంటి, ఈ 10 minutes ఏం చేసావు, ప్రతిదీ క్యాల్కులేటెడ్ గా అడుగుతుంది. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ అయ్యి చెక్ చేస్తుంది, నా ఫోన్ తీసుకుని చెక్ చేసి మొత్తం ఎవరెవరి దగ్గర తిరిగావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఏంటి ఈ ప్లేస్లు అన్ని తిరిగావు అని అంటది. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ లో ఏం దొరకకపోతే ఫోన్ పే హిస్టరీ, పేటిఎం హిస్టరీ, గూగుల్ పే హిస్టరీ ఇవన్నీ తీసి ఈ పేమెంట్స్ ఏంటి, ఇవన్నీ ఎక్కడెక్కడ చేసావు, ఎందుకు చేసావు, ఎవరెవరు ఖర్చు పెట్టావు ఏంటి అని చెప్పేసి విపరీతంగా అనుమానిస్తూ ఉంటది. నిన్న కాదు సార్, నేను లాస్ట్ ఇంట్లో బయటికి రావడానికి ముందు కూడా తను నా ఫోన్ తీసుకుని మొత్తం కాంటాక్ట్స్ అన్ని చెక్ చేస్తుంది. ఈమెవరు, ఇతనెవరు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ మెసేజ్ ఏంటి, ఇదెందుకు అని చెప్పేసి ప్రతిదీ. మరీ అసలు ఇంకేమంటదంటే ఇంకా ఆల్మోస్ట్ ఎలా అడుగుతుందంటే లైవ్ లొకేషన్ నేను తనకి షేర్ చేస్తూ ఉండాలి నిరంతరం. నేను తన పర్మిషన్ తీసుకునే వెళ్ళాలంట ఎక్కడికి వెళ్ళినా. నేను నీకు 2 days నుంచి పర్మిషన్ ఇస్తున్నాను బయటకు వెళ్ళడానికి, నమ్మి ఇస్తున్నాను నీకు బయటకు వెళ్ళడానికి, కానీ నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నావు, నాకు చెప్పట్లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. ఇంకా అది కూడా ఒక రీజన్ మేబీ. లేదండి సార్, నేను ఆమె అనుమానం పడుతుంది సార్. నాకు ఏమీ లేవు మేడం, తనకి నాకు తెలిసి అయితే ఏం లేవు సార్. కానీ నా మీద అనుమానం పడడం అది మాత్రం చాలా సివియర్గా ఉంది సార్. నేను ఎప్పుడు తను అలా అనుమానంతో వేధించలేదు సార్. నువ్వు ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, ఎందుకు ఉన్నావు, ఇలాంటివి నేను ఎప్పుడు ఏనాడు తనని క్వశ్చన్ చేయలేదు. ఇన్నేళ్లలో మ్యారేజ్ అయిన కానీ తను మటుకు నన్ను చాలా సివియర్గా ప్రతిదానికి అనుమానం పడుతున్నాను.